ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. ఇది మీ విధి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ క్షణం నుంచి మీ జీవితం మలుపు తిరగబోతోంది. ఇంతకాలం ఎందుకు కష్టపడ్డారో, ఎందుకు ఒంటరిగా పోరాడారో, ఎందుకు మీ నిజాయితీకి ప్రతిఫలం రాలేదో ఈ వీడియోలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అదృష్టం మీ వెంటే. ఈ తుఫాన్లాంటి వార్త మీకోసమే. అలాగే మీ ఇంట్లో తిరుగుతున్న ఒక రహస్య శక్తి గురించి ఈరోజు నేను చెప్పబోయేది మీకు షాక్ ఇవ్వవచ్చు. మీకు తెలియకుండానే ఆ శక్తి మీ విధిని మలుస్తోంది, మీ జీవితాన్ని ఒక దిశగా నడిపిస్తోంది. ఈ వీడియోని దయచేసి జనాల మధ్య హడావిడిలో చూడకండి. ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో మనసు ప్రశాంతంగా పెట్టుకుని ఒంటరిగా కూర్చుని వినండి. ఎందుకంటే ఇందులో చెప్పే మాటలు మీ గుండె లోతుల్లోకి వెళతాయి, మీ దాచిన బాధలను తాకుతాయి, మీ కన్నీళ్లను కదిలిస్తాయి, మీ లోపల నిద్రపోతున్న అదృష్టాన్ని మెల్లగా మేల్కొలిపేస్తాయి. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో ఎం అనే అక్షరమున్న ఒక వ్యక్తిపాత్ర గురించి చెబుతాను. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్న క్షణం నుంచి మీ జీవితం గురించి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయం విన్న తర్వాత మీరు పాతవారిలాగా ఉండలేరు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి. ఎందుకంటే ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఎంతో మంది నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారంతో మీకు అందిస్తున్నాం. వృశ్చిక రాశి జీవితం ఇప్పటివరకు ఎందుకు కష్టంగా ఉంది? వృశ్చిక రాశివారు జీవితంలో ఒక విచిత్రమైన ప్రయాణం చేస్తారు. బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో యుద్ధాలు జరుగుతుంటాయి. చిన్న వయస్సు నుంచే బాధ్యతలు, ఒత్తిడులు, అనుకోని సమస్యలు ఎదురవుతుంటాయి. ఇతర రాశులవారు సులభంగా పొందే విషయాల కోసం వృశ్చిక రాశివారు రక్తం చిందించాల్సి వస్తుంది. మీరు మంచి మనసుతో ముందుకు వెళ్లారు, ఎవరికైనా మేలు చేయాలని ప్రయత్నించారు. కాని అదే మంచితనం మీకు భారంగా మారింది. నమ్మిన వారే మోసం చేశారు. మీ భావోద్వేగాలను అర్థం చేసుకోకుండా మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించారు. మీ జాతకంలో గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర గ్రహదోష ప్రభావముంది. ముఖ్యంగా కొన్ని గ్రహ ప్రభావం వల్ల మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వచ్చింది. మీరు వేసిన ప్రతి అడుగు ముందుకు వెళ్లేలోపు వెనక్కి లాగినట్టుగా అనిపించింది. డబ్బు దగ్గరకు వస్తూనే చేతిలో నిలవకుండా జారిపోతుంది. ఉద్యోగంలో గుర్తింపు దక్కదు. వ్యాపారంలో నష్టాలు వెంటాడుతాయి. ఇది మీ శ్రమలో లోపం కాదు, మీ విధి పరీక్షలు పెట్టింది. మీరు ఎంత సహనంతో ఉంటారో, ఎంత నిజాయితీగా నిలబడతారో పరీక్షించింది. చాలా సందర్భాల్లో మీరు ఒంటరిగా నిలబడ్డారు. సహాయం చేస్తారని ఆశించినవారు వెనక్కి తగ్గారు. వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేక లక్షణముంది. ఎంత కష్టపడ్డా బయట చెప్పరు, లోపల బాధపడతారు. కాని ప్రపంచానికి నవ్వుతారు. అదే మీ శాపంగా మారింది. మీ బాధను ఎవరికీ చూపించకపోవడం వల్ల మీకు సహాయం రావడం ఆలస్యమైంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య ఒక కారణంతోనే వచ్చింది. వృశ్చిక రాశివారు చిన్నప్పటినుంచి లెక్కలేనని కష్టాలను, అవమానాలను, నమ్మకద్రోహాలను ఎదుర్కొంటారు. వారి జీవితం పూలపాంపులా అస్సలు ఉండదు. ముళ్ల బాటమీద నడిచిన అనుభవాలే వారికి ఎక్కువగా ఉంటాయి. కాని వారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, ఆ కష్టాలను చూసి కృంగిపోయి ఒకచోట కూర్చోరు. ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా, ప్రతి అవమానాన్ని ఒక మెట్టుగా మార్చుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగుతారు. కింద పడిన ప్రతిసారి రెట్టించిన బలంతో పైకి లేస్తారు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తుఫానులు వారిని చుట్టుముట్టినా వారు వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు. మీ జీవితం ఇలా ఎందుకు సాగిందో ఇప్పుడు అర్థమయ్యే సమయం దగ్గర పడుతోంది. ఈ కష్టాలన్నీ మీలోని శక్తిని మేల్కొలిపేందుకు జరిగాయి. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి ఎవరిది? వృశ్చిక రాశివారి ఇంట్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. ఈ శక్తి గాలిలో కనిపించదు, మాటల్లో వినిపించదు. కాని ప్రభావం మాత్రం స్పష్టంగా ఉంటుంది. ఈ శక్తి మీ వంశానికి సంబంధించింది. మీ తాతల కాలం నుంచి మీ కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్న ఒక రక్షణ శక్తి. ముఖ్యంగా మీరు ఎక్కువ కష్టాల్లో ఉన్న సమయంలో ఈ శక్తి చురుకుగా పనిచేస్తుంది. ఇంట్లో కొన్నిసార్లు ఆకస్మాత్తుగా ఒక ప్రశాంతత వస్తుంది, లేదా కారణం లేకుండా ఒక భయం కలుగుతుంది. కొన్ని రాత్రులు నిద్రలో కలలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇవన్నీ ఆ శక్తి సంకేతాలు. ఈ శక్తి చెడు కాదు, కాని ఇది మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటోంది. మీ జీవితం ఒక కీలక మలుపు వద్ద నిలిచింది అని మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తోంది. మీరు ఇప్పటివరకు గమనించని కొన్ని విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించబోతున్నాయి. ఈ శక్తి ఎక్కువగా ఇంటి మూలల్లో, పూజా స్థలంలో లేదా మీరు ఎక్కువగా కూర్చునే ప్రదేశంలో ప్రభావం చూపుతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ శక్తి ప్రభావం ఎక్కువగా అనిపిస్తుంది. ఈ శక్తి మీకు నష్టం చేయదు, కాని మీరు ఒక సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటోంది. ఆ సత్యం తెలిసిన తర్వాతే మీ జీవితం ముందుకు కదలాలి అని ఈ శక్తి సంకేతమిస్తోంది. ఆ శక్తి మీ ఇంట్లోనే ఎందుకు ఉంది? ఈ శక్తి ప్రతి ఇంట్లో ఉండదు, ప్రత్యేకంగా కొన్ని కుటుంబాల్లో మాత్రమే ఉంటుంది. వృశ్చిక రాశివారికి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు భావోద్వేగంగా, ఆధ్యాత్మికంగా చాలా లోతైన వ్యక్తులు. మీ కుటుంబంలో ఎవరో ఒకరు గతంలో తీవ్రమైన అన్యాయం ఎదుర్కొన్నారు.
ఆ వ్యక్తి ఆత్మశాంతి పొందకపోవడం వల్ల లేదా కుటుంబాన్ని రక్షించాలనే సంకల్పంతో ఈ శక్తి రూపంలో మీ ఇంట్లోనే నిలిచింది. ఈ శక్తి మీ ఇంటిని ఒక కేంద్రంగా ఎంచుకుంది. కారణం మీరు ఇప్పుడు జీవితంలో ఒక కీలక దశలో ఉన్నారు. మీ నిర్ణయాలు మీ భవిష్యత్తును మాత్రమే కాదు, మీ కుటుంబ భవితవ్యాన్ని కూడా మార్చబోతున్నాయి. మీ ఇంట్లో ఈ శక్తి ఉండడం ఒక హెచ్చరిక కూడా. మీరు తప్పు దారిలోకి వెళితే లేదా తప్పు నిర్ణయం తీసుకుంటే మీకు అంతర్మనస్సులో అసౌకర్యం కలుగుతుంది. అదే ఈ శక్తి సూచన. ఇప్పటివరకు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోలేక ఆగిపోయారు. దానికి కారణం ఈ శక్తి మిమ్మల్ని ఆపింది. ఇప్పుడు మాత్రం ఆపే సమయం ముగిసింది, ముందుకు నడిపించే సమయం మొదలైంది. ఏమనే అక్షరమున్న వ్యక్తి పాత్ర. మీ జీవితంలో త్వరలో ఒక వ్యక్తి కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ వ్యక్తి పేరులో ఎం అనే అక్షరం తప్పకుండా ఉంటుంది. పేరు మొదటి అయినా, మధ్య అయినా, చివరైనా ఈ అక్షరం ఉంటుంది. ఈ వ్యక్తి మీకు కొత్త వ్యక్తి కావచ్చు లేదా చాలా కాలంగా తెలిసిన వ్యక్తి కావచ్చు. కాని ఇప్పటివరకు మీరు ఈ వ్యక్తిని ఈ కోణంలో చూడలేదు. ఈ వ్యక్తి ద్వారా ఒక రహస్యం బయటపడుతుంది. ఆ రహస్యం మీ జీవితాన్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఇప్పటివరకు నమ్మిన ఒక విషయం అబద్ధం అని తెలుస్తుంది లేదా మీరు అనుమానించిన విషయం నిజమని నిర్ధారణ అవుతుంది. ఈ వ్యక్తి మాటలు మొదట మీకు నచ్చకపోవచ్చు, కాని ఆ మాటల వెనుక నిజముంటుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక దారి చూపించే పాత్ర పోషిస్తాడు. ఈ వ్యక్తిని నిర్లక్ష్యం చేయకండి. ఈ వ్యక్తి చెప్పే విషయాలను జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీ విధి ఈ వ్యక్తి మాటలతో ముడిపడి ఉంది. తుఫాన్ లాంటి వార్త ఎప్పుడు వస్తుంది? ఈ వార్త ఒక్కసారిగా వస్తుంది. మీరు ఊహించని సమయంలో, ఊహించని మార్గంలో వస్తుంది. మొదట వినగానే మీ మనస్సు కుదిపిపోతుంది, గుండె బరువెక్కుతుంది. భయం, ఆశ, సందేహం అన్నీ ఒకేసారి కలుగుతాయి. ఈ వార్త మీ గతానికి సంబంధించింది లేదా మీ భవిష్యత్తుకు సంబంధించినది. కాని ఇది తప్పకుండా మీ జీవితాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఈ వార్తకు ముందు ఒక జీవితం, ఈ వార్త తర్వాత మరో జీవితం. ఈ వార్త వచ్చిన వెంటనే మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం ఆలస్యం చేయకూడదు. అదే మీ అదృష్టాన్ని తెరుస్తుంది లేదా మూసేస్తుంది. ఈ తుఫాన్ లాంటి వార్త మీకు నష్టం చేయడానికి రాదు, మీ జీవితాన్ని శుభ్రమైన మార్గంలో పెట్టడానికి వస్తుంది. ఇది విధి ఇచ్చే చివరి సంకేతం. ఈ వార్తను భయపడకండి, స్వీకరించండి, ఎందుకంటే ఈ క్షణం నుంచే మీ జీవితంలో నిజమైన మార్పు మొదలవుతుంది. అకస్మాత్తుగా ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి. వృశ్చిక రాశివారి జీవితంలో కొన్ని సంఘటనలు ముందుగా హెచ్చరిక ఇవ్వవు, అవి నేరుగా తలుపు తడతాయి. ఇప్పుడు మీ జీవితంలో కూడా అలాంటి ఒక సంఘటన జరగబోతోంది. మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. ఈ వ్యక్తి రాక సాధారణంగా కనిపించినా, దాని వెనుక దాగి ఉన్న అర్థం చాలా లోతైనది. ఈ వ్యక్తి మీరు ఊహించినవాడు కావచ్చు లేదా పూర్తిగా ఊహించనివాడు కావచ్చు. చాలా కాలంగా మీకు దూరమైన బంధువు కావచ్చు, ఎప్పుడో మాట్లాడడం మానేసిన స్నేహితుడు కావచ్చు లేదా మీ జీవితంలో ఎప్పుడు ప్రాధాన్యం ఇవ్వని ఒక పరిచయ వ్యక్తి కావచ్చు. కాని ఈసారి అతని రాక యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టే సమయం చాలా కీలకం. మీరు మానసికంగా అలసిపోయి ఉన్న సమయంలో లేదా ఏదో ఒక నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతున్న సమయంలో ఈ వ్యక్తి కనిపిస్తాడు. ఇది విధి ఆడే నాటకం. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీ ఇంటి వాతావరణంలో మార్పు వస్తుంది. మాటలు ఎక్కువగా మాట్లాడకపోయినా ఒక బరువు తగ్గిన భావన కలుగుతుంది, లేదా అంతవరకు మీకు అర్థం కాని కొన్ని విషయాలు ఒక్కసారిగా స్పష్టంగా అనిపిస్తాయి. ఈ వ్యక్తి మీ ఇంట్లోకి అడుగు పెట్టడం మీకు ఒక పరీక్ష కూడా. మీరు ఇప్పటివరకు దాచిపెట్టిన భావాలు, చెప్పలేని మాటలు, గుండెలో దాచుకున్న బాధలు అన్ని పైకి రావడానికి ఈ సంఘటన ఒక కారణంగా మారుతుంది. ఆ వ్యక్తి చెప్పే మాట మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది? ఈ వ్యక్తి చెప్పే మాటలు మొదట సాధారణంగానే అనిపిస్తాయి, కాని వాటిలోతు మీకు ఆ క్షణంలో అర్థం కాకపోవచ్చు. ఆ మాటలు మీ మనసులో తిరుగుతూనే ఉంటాయి. నిద్రలో కూడా అదే మాటలు గుర్తుకొస్తాయి. ఈ మాటలు మీ గతాన్ని గుర్తు చేస్తాయి. మీరు ఎక్కడ తప్పు చేశారో, ఎవరిని ఎక్కువగా నమ్మారో, ఏ అవకాశాన్ని వదులుకున్నారో గుర్తు చేస్తాయి. కొన్ని మాటలు మీ గుండెను గుచ్చుతాయి, కొన్ని మాటలు మీ కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి. ఈ మాటల వల్ల మీరు ఒక నిజాన్ని అంగీకరించాల్సి వస్తుంది. మీరు ఇప్పటివరకు తప్పించుకుంటూ వచ్చిన ఒక సత్యాన్ని ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే మీ జీవితంలో నిజమైన మార్పుకు ఆరంభం. ఈ వ్యక్తి చెప్పే మాటలు మీ నిర్ణయాలను మారుస్తాయి. మీరు ఇంతకాలం అనుకున్న దారిని వదిలి కొత్త దారిని ఎంచుకునే ధైర్యం కలుగుతుంది. మీరు భయపడిన ఒక నిర్ణయం ఇప్పుడు అవసరంగా అనిపిస్తుంది. ఈ మాటల ప్రభావం ఒక్క రోజులో ముగిసిపోదు. కొన్ని రోజులపాటు మీలో ఒక ఆలోచన యుద్ధం జరుగుతుంది, కాని ఆ యుద్ధం చివరికి మిమ్మల్ని మరింత బలంగా చేస్తుంది. ఈ మాటలు మీ జీవితంలో ఒక మలుపు. ఆ మలుపు దగ్గర మీరు నిలబడి ఉన్నారు. ఇప్పుడు వెనక్కి తిరగడం లేదు, ముందుకు నడవడమే మార్గం. ఈ 4 రోజులు వృశ్చిక రాశివారికి సాధారణ రోజులు కాదు. ఈరోజు మీ జాతకంలో ఒక శక్తివంతమైన గ్రహస్థితి ఏర్పడుతుంది. ఇది మీ జీవితంలో ఇప్పటివరకు నిలిచిపోయిన విషయాలను కదిలిస్తుంది. ఈరోజు మీ మనస్సులో ఒక విచిత్రమైన ఆలోచన మొదలవుతుంది. మీరు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటారు. మీరు చేసిన పోరాటాలు, ఎదుర్కొన్న అవమానాలు, భరించిన నష్టాలు అన్నీ ఒక సినిమాలాగా మీ కళ్ల ముందు తిరుగుతాయి. ఈరోజు మీకు నిద్ర తక్కువగా రావచ్చు, రాత్రి సమయంలో ఆలోచనలు ఎక్కువగా రావచ్చు. ఇది మీలో జరుగుతున్న అంతర్గత మార్పుకు సంకేతం. ఈ 4 రోజులలో మీలో ఒక స్పష్టత మొదలవుతుంది. నిన్నటి వరకు గందరగోళంగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఒక క్రమంలోకి వస్తాయి. మీరు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మీలో భయం తగ్గుతుంది, అనవసరమైన ఆందోళన తగ్గిపోతుంది. మీరు ఒక నిర్ణయానికి మానసికంగా సిద్ధమవుతారు. ఈ మార్పు బయటకు కనిపించకపోయినా లోపల మాత్రం చాలా బలంగా ఉంటుంది.
వృశ్చిక రాశి వారికి విధి నిర్ణయించే రోజు. ఈరోజు మీ జీవితంలో ఒక కీలక సంఘటన జరుగుతుంది. ఇది బయటకు చిన్నదిగా అనిపించినా దాని వెనుక విధి పనిచేస్తుంది. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు లేదా ఒక నిర్ణయం మీ మీద రుద్దబడుతుంది. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఈ నిర్ణయం తప్పదు. ఇది మీ జీవితాన్ని 2 భాగాలుగా విడగొడుతుంది. ఈరోజు మీరు ఒక నిజాన్ని పూర్తిగా అంగీకరిస్తారు. ఆ అంగీకారం మీకు బాధ కలిగించినా అదే మీకు విముక్తిని ఇస్తుంది. మీరు ఇక మీదట అబద్ధాలతో జీవించలేరని అర్థం చేసుకుంటారు. ఈ 4 రోజులలో మీరు ఒక దారి ఎంచుకుంటారు. ఆ దారి కష్టంగా కనిపించవచ్చు కానీ అదే సరైన దారి. ఈరోజు తీసుకున్న అడుగు మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఈరోజు తర్వాత మీ జీవితం నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఈ 4 రోజుల తరువాత అదృష్టం మొదలయ్యే క్షణం. వృశ్చిక రాశివారి జీవితంలో ఒక మౌన విప్లవం మొదలయ్యే రోజు. బయటకు పెద్దగా ఏమీ జరగనట్టు అనిపించవచ్చు కానీ లోపల మాత్రం మీ విధి చక్రం తిరగడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం, ప్రతి నిరాశ, ప్రతి నిరాకరణకు ఈరోజు ఒక అర్థం దొరుకుతుంది. ఈరోజు మీరు ఉదయం లేచినప్పటినుంచే ఒక విచిత్రమైన తేలికపాటి భావనను అనుభవిస్తారు. ఈరోజు ఒక చిన్న సంఘటన జరగవచ్చు. ఒక కాల్, ఒక మెసేజ్, ఒక ఆహ్వానం లేదా ఒక సమాచారం. ఇది పెద్ద విషయంలా అనిపించకపోయినా దీని ద్వారా మీ జీవితంలో కొత్త దారి తెరుచుకుంటుంది. మీరు ఇప్పటివరకు ఎదురుచూసిన అవకాశానికి ఇది మొదటి మెట్టు. ఈ 4 రోజుల తర్వాత మీరు మీ గురించి మీరు వేరేలా ఆలోచించడం మొదలు పెడతారు. నేను ఎందుకు తక్కువ అని భావించాను, నేను ఎందుకు భయపడ్డాను అనే ప్రశ్నలు మీలో వస్తాయి. అదే మీ ఆత్మబలం తిరిగి వచ్చిన సంకేతం. డబ్బు, రుణాల విషయంలో మార్పు. వృశ్చిక రాశివారు డబ్బు విషయంలో చాలా ఒత్తిడిని భరించారు. సంపాదన ఉన్నా నిలవలేదు. ఎంత కష్టపడ్డా ఖర్చులు వెంటాడాయి. అప్పులు ఒకటి తీరితే మరొకటి వచ్చాయి. ఈ పరిస్థితి మిమ్మల్ని మానసికంగా చాలా అలసిపోయేలా చేసింది. ఇప్పుడు ఈ స్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది. డబ్బు ఒకేసారి వరదలా రాకపోయినా నిలకడగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పాత అప్పు తీర్చే అవకాశం వస్తుంది లేదా అప్పు తీర్చడానికి మార్గం కనిపిస్తుంది. ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది. డబ్బు విషయంలో మీమీద మీరు నమ్మకం పెరుగుతుంది. కొంతమందికి అకస్మాత్తుగా ఒక చిన్న మొత్తంలో డబ్బు రావచ్చు. అది బాకీగా ఉన్న డబ్బు కావచ్చు లేదా ఎప్పుడో వదిలేసిన ఆశ ఇప్పుడు నిజమవుతుంది. ఇది మీకు సంకేతం. డబ్బు విషయంలో మీ అదృష్టం మళ్లీ పనిచేయడం మొదలైంది అని అర్థం. ఉద్యోగం లేదా వ్యాపారంలో అద్భుత మలుపు. వృశ్చిక రాశివారి ఉద్యోగంలో ఇప్పటివరకు గుర్తింపు తక్కువగా లభించింది. మీరు చేసిన పని ఎవరికీ కనిపించలేదు. మీ శ్రమకు తగిన ఫలితం రాలేదు. కాని ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మీ పని ఎవరో ఒకరు గమనిస్తారు. అది మీకు తెలియకుండానే జరుగుతుంది. ఒక అధికారి, ఒక మేనేజర్ లేదా ఒక కీలక వ్యక్తి మీమీద దృష్టి పెడతాడు. ఇది వెంటనే ప్రమోషన్ కావచ్చు లేదా కాకపోవచ్చు. కాని ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది. ఒక కొత్త భాగస్వామ్యం, ఒక కొత్త కస్టమర్ లేదా ఒక కొత్త ఆలోచన. ఇది మీ వ్యాపారాన్ని నెమ్మదిగా కాని స్థిరంగా ఎదిగేలా చేస్తుంది. ఈ దశలో ముఖ్యమైన విషయం ఏమిటంటే తొందరపడకూడదు. ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి కాని భయంతో ఆగిపోవద్దు. ఇది మీ జీవితంలో వచ్చిన మలుపు. ప్రేమ, వివాహ జీవితంలో నిజం బయటపడే సమయం. వృశ్చిక రాశివారి ప్రేమ జీవితం ఎప్పుడూ తీవ్రంగా ఉంటుంది. ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కాని అదే కారణంగా ఎక్కువగా గాయపడతారు. ఇప్పుడు మీ ప్రేమ లేదా వివాహ జీవితంలో ఒక నిజం బయటపడే సమయం వచ్చింది. ఈ నిజం మీకు బాధ కలిగించవచ్చు లేదా మీకు ఊరట కలిగించవచ్చు. ఏదైనా సరే ఇది అవసరమైన నిజం. కుటుంబంలో దాచిన రహస్యం. ప్రతి కుటుంబంలో కొన్ని విషయాలు బయటకు చెప్పరు. వృశ్చిక రాశివారి కుటుంబంలో కూడా ఒక రహస్యముంది. ఇది సంవత్సరాలుగా దాచిపెట్టిన విషయం కావచ్చు లేదా ఇటీవలే జరిగిన విషయం కావచ్చు. ఈ రహస్యం బయటపడే సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎవరో ఒకరు అనుకోకుండా ఒక మాట అనవచ్చు లేదా ఒక సంఘటన ద్వారా నిజం బయటకు రావచ్చు. ఇది మొదట కుటుంబంలో కలకలం సృష్టించవచ్చు. శత్రువుల ఓటమి. వృశ్చిక రాశివారి జీవితంలో శత్రుత్వం బహిరంగంగా కనిపించదు. చిరునవ్వుల వెనుక, సహాయం చేసే చేతుల వెనుక, మౌనంగా ఉన్న చూపుల వెనుక దాగి ఉంటుంది. మీరు ఇది గమనించినా ఎక్కువగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. అదే మీకు నష్టం చేసింది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మీకు తెలియకుండానే మీకు వ్యతిరేకంగా పనిచేసినవారు తమ పనుల్లోనే చిక్కుకుంటారు. మీరు వారితో యుద్ధం చేయాల్సిన అవసరముండదు. విధి వారిని ఓడిస్తుంది. దుర్గాదేవి అనుగ్రహం ఎలా లభిస్తుంది? వృశ్చిక రాశివారికి దుర్గాదేవి అనుగ్రహం సాధారణంగా రాదు. అది పరీక్ష తర్వాత మాత్రమే వస్తుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు, భరించిన అవమానాలు, ఒంటరిగా చేసిన పోరాటాలు అన్నీ ఒక అగ్ని పరీక్షలా జరిగాయి. ఇప్పుడు ఆ పరీక్ష ముగింపు దశకు చేరుకుంది. మీరు ఎవరిని నొప్పించకుండా, మీ నిజాయితీని వదలకుండా నిలబడ్డారు. అదే కారణంగా దుర్గాదేవి దృష్టి మీపై పడింది. ఇక రాబోయే రోజులలో ఆ దైవానుగ్రహం మీపైన రెట్టింపు స్థాయిలో ఉంటుంది. దానివల్ల మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాబోయే అద్భుతమైన కాలాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోండి. మీ ప్రతిభను ప్రపంచానికి చూపించండి. మీ కలలన్నీ నెరవేరే ఈ శుభ సమయంలో ఆనందంగా, ఉత్సాహంగా, ధైర్యంగా ముందుకు సాగండి. అలాగే మీరు తప్పక చేయాల్సిన జాగ్రత్త. ఈ మార్పుల సమయంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. మీ ప్లాన్లు, మీ నిర్ణయాలు, మీ కలలు అన్నింటినీ అందరికీ చెప్పకండి. మీరు ఆనందంగా ఉన్నప్పుడు కొందరికి అది ఇష్టముండదు. మీరు పైకి రావడం కొందరికి అసహనాన్ని కలిగిస్తుంది.
ఈ సమయంలో మౌనం మీకు కవచం. అవసరం లేని మాటలు మాట్లాడవద్దు. అవసరం లేని వివరాలు ఇవ్వవద్దు. చేయకూడని ఒక పెద్ద పొరపాటు. ఈ దశలో మీరు చేయకూడని పెద్ద పొరపాటు ఏమిటంటే గతాన్ని పూర్తిగా తుడిచేయాలని ప్రయత్నించడం. మీకు నష్టం చేసిన వారిని వెంటనే క్షమించాలి లేదా వెంటనే ఎదుర్కోవాలి అనే ఆలోచన అవసరం లేదు. కాలమే సమాధానమిస్తుంది. అలాగే అకస్మాత్తుగా పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. కోపంలో లేదా భావోద్వేగాల్లో తీసుకున్న నిర్ణయాలు మీ పురోగతిని ఆలస్యం చేస్తాయి. జీవితాన్ని మార్చే సత్యం మరియు మార్పు. ఈ మొత్తం ప్రయాణంలో ఒక సత్యం స్పష్టంగా తెలుస్తోంది. మీ జీవితం ఇప్పటివరకు ఎలా ఉన్నా అది శాశ్వతం కాదు. మార్పు ఎప్పుడూ బయటనుంచి రాదు. అది లోపల నుంచి మొదలవుతుంది. మీ ఆలోచనలు మారిన క్షణం నుంచే పరిస్థితులు మారడం మొదలవుతుంది. మీరు భయాన్ని వదిలి మీ మీద మీరు నమ్మకం పెట్టుకున్న రోజు నుంచే మీ అదృష్టం పనిచేస్తుంది. వృశ్చిక రాశి సోదర సోదరీమణులారా, ఈ వీడియో చివరి వరకు చూశారు అంటే ఇది కూడా యాదృచ్ఛికం కాదు. మీ విధి మీతో ఇంకా మాట్లాడాలనుకుంటోంది. ఈరోజు మీరు విన్న ప్రతి మాట ఒక సాధారణ జ్యోతిష్య అంచనా కాదు. ఇవి ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం. మీ జీవితానికి దారి చూపించే సంకేతాలు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు మీ బలహీనతకు సూచన కాదు. మీ మీద దృష్టి ఉంది. మీ విధి మేల్కొంటోంది. ఇక వృశ్చిక రాశివారు స్నేహితులు అంటే ప్రాణం పెడతారు. వీరితో స్నేహం చేస్తే వారి స్నేహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. అంతలా వీరు స్నేహబంధానికి విలువ ఇస్తారు. కాకపోతే ఈ సమయంలో స్నేహితులు వీరిని మోసం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు ఏదైనా నిజమైన స్నేహం అనే విషయాన్ని గ్రహించడం మంచిది. గతంలో మీరు స్నేహితులతో నష్టం కలిగి ఉన్నారు గనక అలాంటి సమస్య మళ్లీ రాకుండా ఉండడానికి మీరు జాగ్రత్త వహించండి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఎదుగుదలను చూసి చుట్టూ ఉన్నవాళ్లు ఈర్ష్య, అసూయ చెందుతూ ఉంటారు. కాని వీరు వాటన్నిటినీ పట్టించుకోకుండా వారి పనులను సక్రమంగా చేసుకుంటే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇక వృశ్చిక రాశివారు మరిన్ని శుభఫలితాలను పొందడానికి చేయవలసిన దేవారాధన చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయడం వలన ఉత్తమ ఫలితాలను పొందుతారు. అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. అదేవిధంగా శుక్రవారం రోజున దుర్గాదేవిని దర్శించుకోవడం ద్వారా ఎలాంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. చేసే ప్రతి కూడా విజయవంతం అవుతుంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఆయనకు సంబంధించిన దేవతలను ఆరాధించడం ప్రధాన పరిహారాలలో ఒకటి. ముఖ్యంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయడం, సింధూరం సమర్పించడం, వడమాల వేయించడం అత్యంత శ్రేయస్కరం. ఇది మీలోని ధైర్యాన్ని, శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ లేదా కనీసం మంగళవారాల్లో అయినా హనుమాన్ చాలీసా లేదా సుందరకాండలోని కొన్ని శ్లోకాలను పఠించడం మంచిది. ఓం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా కుజ గ్రహం యొక్క అనుకూల ఫలితాలను సంపూర్ణంగా పొందవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. కుజ దోషాల తీవ్రతను తగ్గించుకోవడానికి శ్రీకృష్ణుని ఆరాధన కూడా అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా సంతానం లేనివారు, వివాహంలో జాప్యం జరుగుతున్నవారు శ్రీకృష్ణుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మహాశివుడిని ఆరాధించడం వలన కూడా కుజ గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. సోమవారాల్లో శివాలయాలను సందర్శించి శివునికి అభిషేకం చేయడం లేదా బిల్వ పత్రాలతో అర్చన చేయడం శుభప్రదం. దానధర్మాలు చేయడం వృశ్చిక రాశివారికి చాలా ముఖ్యమైన పరిహారం. ముఖ్యంగా మంగళవారం నాడు పేదవారికి, అవసరమైన వారికి కందిపప్పు, బెల్లం, ఎర్రని వస్త్రాలు లేదా పండ్లు దానం చేయడం మంచిది. ఇవి కాకుండా మంగళవారం నాడు భూమికి సంబంధించిన పనులు ప్రారంభించడం, భూమిని పూజించడం వంటివి కూడా మంచి పరిహారాలుగా భావిస్తారు. మద్యం, మాంసాహారం వంటి తామసగుణమున్న ఆహారానికి ముఖ్యంగా మంగళవారాల్లో దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం. ఇది మీలోని సాత్విక గుణాన్ని పెంచి కోపాన్ని తగ్గిస్తుంది. మీ మాటలో, చేతల్లో నియంత్రణ పాటించడం చాలా ముఖ్యం. పెద్దలను, గురువులను గౌరవించడం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవరుచుకోవడం మరియు ఎవరినీ మోసం చేయకుండా, అన్యాయానికి పాల్పడకుండా నిజాయితీగా జీవించడం వృశ్చిక రాశివారికి చాలా ముఖ్యం. ఎందుకంటే కుజుడు ధర్మానికి, న్యాయానికి కూడా ప్రతీక. మీ ప్రవర్తన ఎంత నిజాయితీగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. మీ కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకుంటే మిమ్మల్ని ఆపేవారే ఉండరు. మరొక్కసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పబడిన పరిహారాలన్నీ సాధారణమైనవి. మీ జన్మ జాతకంలోని గ్రహాల స్థానాలు, ప్రస్తుతం నడుస్తున్న దశలు, అంతర్దశల ఆధారంగా పరిహారాలు వ్యక్తికి మారతాయి. అందువల్ల వీలైతే ఒక అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి మీ వ్యక్తిగత జాతకానికి అనుగుణమైన నిర్దిష్ట పరిహారాలు తెలుసుకుని ఆచరించడం వల్ల సంపూర్ణమైన, శీఘ్రమైన ఫలితాలను పొందగలుగుతారు. ఇలా చేయడం వల్ల మీకు ఉండేటటువంటి కష్టాల యొక్క తీవ్రత అనేది గణనీయంగా తగ్గుతుంది. మరి ఇవని కూడా మీరు శ్రద్ధగా పాటించుకుని ఈ వృశ్చిక రాశివారు ఎవరైతే ఉన్నారో వారు ఈ రాబోయేటటువంటి అదృష్టాన్ని, సువర్ణావకాశాన్ని సంపూర్ణంగా అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఈ సమయం మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.